హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే అందించారనమాట. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఈజీగా మనం తెలుసుకోవచ్చు, మిస్ అవ్వకుండా. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చినట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే అందించేదారులకు సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 నెలలు అవుతుంది. ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు అయితే ముగిసాయి. కొత్త ప్రభుత్వం కొలుదీరబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో అయితే ఈ 3 నెలలు పెన్షన్, సాధారణ పెన్షన్లు వచ్చేసి 4016 రూపాయలు, మిగతా వారికి వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఏప్రిల్ నెల, మే, జూన్, జూలై అంటే ఈ 3 నెలలు కలిపితే ఈ సాధారణ పెన్షన్ మొత్తం 7000 రూపాయలు. దాంతోపాటు ఇక వికలాంగులకు ఇవి 3000 రూపాయలు, అవి 6000, 9000 రూపాయలు అయితే ప్రభుత్వం 1000 రూపాయలు చొప్పున ఇవ్వనుంది అనమాట. ఇక తెలంగాణలో ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి మహాలక్ష్మికి అందరూ కూడా ఇంపార్టెంట్ అయితే ఇచ్చారనమాట. 2500 రూపాయలు వస్తుందని, ఇందులో కొన్ని పథకాలు అమలు అవుతుంది. ఇందులో మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా కొన్ని చోట్ల అమలు అవుతుంది. కొంతమందికి అయితే ఇవ్వడం అయితే లేదు. చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అనమాట. అయితే ఇవన్నీ కూడా ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఇక రాలేదు. ప్రస్తుతానికి జీవోలు వస్తాయి, వీటిని స్పీడప్ అయితే చేయబోతున్నారు మొత్తానికి అయితే. ఇక తాజాగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నది ఏంటంటే, పోయిన నెల చాలా అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 3 తారీఖున వేశారు, ఆ 10 తారీఖు లోపు అయితే పోయాయి. కొంతమందికి ఆ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించారు, కొంతమంది వేలిముద్రలను పడిన వారికి ఏదైతే మాన్యువల్గా కూడా తీసుకున్నాం. కానీ ఈ నెల ముచ్చట ఏంటంటే, ఒక నెల పెన్షన్లు మరో నెల ఇస్తారు. అట్లనే ఇప్పుడు మనకు రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు జూన్ వచ్చింది అంటే మే నెల పెన్షన్లు జూన్లో ఇస్తారనమాట. జూన్లో ఇచ్చే పెన్షన్లు జూలైలో ఇస్తారు. సో అందుకని చెప్పేసి మనకు పెన్షన్లు అయితే ఈ నెల ఇవ్వాలి. ఇంకా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత అయితే లేదు. సో కాస్తో కూస్తో కొంత ఈ నిర్లక్ష్యం, ఆలస్యం వల్ల ప్రభుత్వం పైన మరి ఈ నెల చివరికి ఇస్తారనే ముచ్చట ఏం చెప్పలేదు. ప్రస్తుతానికి ఇస్తారా, లేదంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ అందిస్తారా, పెంచిన పెన్షన్ల గురించి కూడా గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇలా చాలా మంది మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాము ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్నారు. కాబట్టి సో దీనికి సంబంధించి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఇష్యూ వర్క్ ఏమైనా జరుగుతుందా, మరి చాలా మంది చూస్తున్నది ఏంటంటే కనీసం ఇప్పుడు పెన్షన్లన్నా ఇస్తే బాగుంటుంది, కాస్త కూస్త టైం పట్టినా కానీ మొత్తానికైతే పెన్షన్లు ఇంకా ప్రారంభం అయితే కాలేదు. కొన్ని చోట్ల అడుగుతూ ఉన్నారు, అంటే పోస్ట్ మ్యాన్ ఇస్తారు కాబట్టి మీరు ఇంకా ఇవ్వట్లేదని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, గతంలో 2 నెలల కాంచి మేము 2 సార్లు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు సమస్య ఉందా, మొత్తానికి ఇంకా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అప్డేట్ కావచ్చు, జీవోలు అయితే రాలేదని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే తెలంగాణలో మీరు ఇప్పటివరకు ఏ జిల్లా వారైనా కానీ సరే మన పెన్షన్లు ఇచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రారంభం అయితే కాలేదు. సో మీ ఏరియాలో అయితే ఇస్తే మిగతా వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వారు కూడా తెలుసుకుంటారు. తెలంగాణలో మరొకటి ఏంటంటే కండిషన్, 3 నెలలు కనుక మీరు వాస్తవంగా పెన్షన్లు మీరు పొంది ఉన్నా కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు డబ్బులు వచ్చినాయి బ్యాంక్ ఖాతాల పట్ల, అవి తీసుకోకపోతే పెన్షన్ తీసేస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వం నుంచి కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి. ఇదన్నీ కూడా జరగాలంటే మనకు కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే పాత పెన్షన్లో కొన్ని అనర్హులుగా ఉన్నారు, కొన్ని కొత్త రూల్స్ పెట్టి ఇంటింటిగా సర్వే అయితే చేయబోతున్నారు. ఇవి 5 లక్షల వరకు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఆ ముచ్చట పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతానికి ఉన్నటువంటి దాదాపు 49 లక్షల మందికి 2016 రూపాయలు, దాంతోపాటు ఆ వికలాంగులకు 4016 రూపాయలు అయితే ఇవ్వాలి. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెల అటో ఇటో లేట్ అయినా కానీ మొత్తానికి పాత నెల ఏ రకంగా అంటే 21 తారీఖు నుంచి 30 తారీఖు లోపు ఇచ్చారు కదా, మరి ఆ లోపు ఆ రకంగా ముందుకెళ్తారా, లేదంటే ఈ కాస్త కోస్త ఇప్పుడు ప్రస్తుతానికి లేట్ అయినా కానీ ఎంతో కొంత పెంచడానికి సిద్ధమవుతుందా అనేది వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? నిత్యావసర సరుకులకు ధరలు పెరిగిన కారణంగా ఎంత పెరిగితే బాగుంటుంది, పెన్షన్లు ఎంత వరకు మీరు అప్లికేషన్లు చేసుకున్నారు,
ఏమనుకుంటున్నారు ఈ వీడియో పైన కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రభుత్వం నుంచి మనకు తాజాగా 2-3 రోజుల్లో అయితే అప్డేట్ కూడా జీవోలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.